కుసుమ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ముఖ్యంగా యూరియా విషయం మీద టీడీపీ నాయకులే ఈరోజు పక్కదారి పట్టించి వాళ్ళే అమ్ముకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ కుప్పంలో కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితుల్లో భాగంగా నువ్వు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు జగన్ గారి కామెంట్స్? ఏమంటే జగన్ అనేవాడు మొండ మొత్తైదు కాదన్నమాట. వీడికి ఏంటంటే మొత్తైదుకి ఎక్కువ అని మొండకు తక్కువ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద యూరియా ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి బావిలో దూకమని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నాడు. ఈడు ప్రభుత్వంలో రైతులు ఎంత నష్టపోయారు, రైతులు అనేవాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు. ఆ రోజున మరి గోదావరి డెల్టా వచ్చిన తర్వాత స్క్రాప్ హాలిడే ప్రకటించాడు. అయితే ఆ రోజున రైతులకి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయాడని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. అలాగే రైతుల్ని ఏ విధంగా మోసం చేసి రైతు బీమాలు కానీ రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఏమీ ఇవ్వకుండా రైతుల్ని ఎంత దగా చేశాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఆ రోజునే ఎంతమంది రైతులు ఉరేసుకొని చచ్చిపోయారు ఆయన గవర్నమెంట్లో హిస్టరీ తిరిగేస్తే తెలుస్తుంది. ఎంతమంది అనివార్యంగా మరి రైతులు బతకలేక మరి పొలాలకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేక మరి ఎంతమంది ఊరేసుకుని చచ్చిపోయారని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిస్టరీ తిరిగేస్తే తెలుస్తుంది. ఈ రోజున రైతుల గురించి ఏదో ఉద్ధరించేసినట్టు కబుర్లు చెప్తే కాదు, గత చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నష్టపోయిన రైతులందరూ కూడా ఈ రోజున ఎంత జగన్మోహన్ రెడ్డిని ధ్వజమెత్తుతున్నారంటే అలా అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి అంత ఉదార స్వభావం ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల గురించి ఏం చేశాడని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. అంటే తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి చేస్తే బెటర్ అని చెప్పేసి మాట్లాడడాన్ని హర్షించదగ్గ విషయం అంటారా ఇది? ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారిని బావిలో దూకి చచ్చిపోమని చెప్పేసి అంటున్నాడు. ఈడు ప్రభుత్వంలో ఎంత దగా చేశారు, ఎంత గవర్నమెంట్ని ఎంత భ్రష్టు పట్టించారో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఆ విషయాలన్నీ కనుక తెలుసుకుంటే ఈడు రోజుకు ఒక్కసారి బావిలో దూకి చావాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాము. అంటే ముఖ్యంగా గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మేలైన విత్తనాలు కానీ సకాలంలో ఎరువులు కానీ మేము రైతులకు అందించాము. ఈరోజు రైతు భరోసా కేంద్రాలను కూడా మూసేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన ప్రధానంగా చేస్తున్నారు. ఏమండి, రైతులకి ఎంత ఇప్పుడు సబ్సిడీ ప్రకారంగా విత్తనాలు ఎంత ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉచిత కరెంటు బోర్లకి ఉచిత కరెంటు ఎంత ఇస్తుంది. అలాగే ఫ్రీ బోర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో డబ్బులు లేకుండా రైతులకైతే ఫ్రీ బోర్లు కూడా ఇచ్చాడు. అలాగే వాటర్ కూడా కరెంటు కూడా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రైతులకి ఎంత భరోసా ఇస్తున్నారని చెప్పేసి రైతు సోదరులను అడిగితేనే చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని రైతు సోదరులందరికీ తెలుసు. వాళ్లే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజుల దగ్గరకు వచ్చి నేను తెలియజేస్తున్నాను. అంటే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా మాట్లాడుతున్నారు. గతంలో కావాలనే చంద్రబాబు నాయుడు ముసలి కన్నీళ్లు కార్చి జగన్ ఉంటేనే రాను అసెంబ్లీకి అని చెప్పేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకొని ఎందుకు అసెంబ్లీని బైకట్ చేసి వెళ్ళిపోయారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 152 మంది ఎమ్మెల్యేలు ఒక పక్కన ఉంటే చంద్రబాబు నాయుడు మా నాయకుడు ఒక పక్క నుండి నోరు ముయిపించారు. 152 మంది ఎమ్మెల్యేలని నోరు ముయిపించి సింహ గర్జన చేశాడు అసెంబ్లీలో. అందుకు కాదండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయింది. ఫ్యామిలీని అఫైర్స్ తోటి అనకూడని మాటలు అంటే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పెళ్ళారు, మళ్ళీ అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిని అయ్యి ఈ సీట్లో కూర్చున్నప్పుడే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి వెళ్ళారే కానీ ముసలి కన్నీరు కారవటం, ఈడు మొండ మొత్తైదు కాకుండా వాడు ఎన్ని మాటలు అన్నా సరే ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. ఎందుకంటే 152 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో ఎటువంటి రిమార్కు ఉండదు. ఎంతమంది 152 మందిని కూడా నోరు ముయిపించి ఆ రోజునే అసెంబ్లీ నుంచి బైకాట్ చేసి వెళ్ళారు. ఆయన చెప్పినట్టుగానే మళ్ళీ సీఎంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాకే అసెంబ్లీకి అడుగు పెట్టారండి. వీడికి ఈ రోజున 11 సీట్లు వచ్చినాయి.
మళ్ళీ వచ్చే రానున్న ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 11 సీట్లు కాదు కదా, పులివెందల్లో పులి అన్నాడు వీడు. పులివెందల్లో పిల్లిలాగా గోడ చాటు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురైంది. పులివెందల్లో కూడా రీసెంట్గా మరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నదన్న సంగతి వీడికి ఎక్కడ గుర్తు లేకుండా పోతుందో మాకు అర్థం కావట్లేదు. అది అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు వీడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటానికి అసెంబ్లీకి ఎవరు రావద్దన్నారండి వీడిని? నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టద్దని చెప్పేసి ఎవరన్నా అన్నారా? ఈ అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నాం మేము. వచ్చి వాదించి ప్రజల పక్కన నిలబడి మాట్లాడమనే అంటున్నాం. వీడికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం వీడికి లేక గోడ చాటు నుంచి బైకట్ చేసి పారిపోతున్నాడు వీడు పారిపోతా అసెంబ్లీకి రావద్దంటున్నారని చెప్పేసి ఈ ముసలి కన్నీరు ముసలేడుపులు ఎందుకండి ఆడవటం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను అసెంబ్లీకి వస్తే వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా ఎత్తి చూపిస్తాను అని చెప్పి భయం పుట్టుకుంది. జగన్ అంటే భయం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అంటూ ఉన్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అంటూ ఏమీ లేదు. వీడికే భయం వేసి అసెంబ్లీకి వస్తే ఆడు నీచ చరిత్ర తిరగరాసిబడి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నిలదీసి అడుగుతారని చెప్పేసి భయంతో అసెంబ్లీకి రావట్లేదు. వీడు చేసిన దుర్మార్గాలు కానీ, వీడు చేసిన స్క్రాపులు కానీ, మా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, స్కాము, నిక్కర మాఫియా, వీడు మాఫియాలన్నీ బయటపడి ఎక్కడ జైలుకి వెళ్ళి ఊసలు రెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పేసి భయంతో అసెంబ్లీలో అడుగు పెడతలేదు. అది అసలైన నిజం. అంటే ముఖ్యంగా నారా లోకేష్ గారికి సంబంధించి అంబటి రాంబాబు గారు కామెంట్ చేస్తూ ఉన్నారు, గెలుపును చూసి బలుపులా భావిస్తూ ఉన్నాడు. రేపొద్దున ఖచ్చితంగా 2029లో మంగళగిరి ప్రజలే నారా లోకేష్ పరిగెత్తించి కొడతారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు గంట మంత్రి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు మా మహిళలు అయితే గంటకు వస్తా ఏదైనా విషయం మీద ఒక అరగంటకు వస్తామని చెప్పడానికి కూడా భయపడి వస్తున్నాం ఏదో మూలంగా. ఎందుకంటే వీడికి అందరూ ఐఎస్ఐ మార్క్ వేశారు గంట మంత్రి అని చెప్పేసి. వీడు చేసిన రొమాంటిక్స్ మొత్తం పబ్లిక్లో ప్రతి ఒక్కరికి కూడా టెలికాస్ట్ అయిపోయి అందరికీ తెలుస్తుంది. వీడి నీచ చరిత్ర అనేది పబ్లిక్ మొత్తం గమనించింది. వీడు నోరు మూసుకొని ఊరుకోకపోతే మహిళ వీడికి దేహశుద్ధి చేసే రోజులు దగ్గరికి వచ్చినాయని తెలియజేస్తుంది. మెడికల్ కాలేజీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారండి? జగన్ గారు ఏమనే 17 మెడికల్ కాలేజీలు కట్టేసాను రాష్ట్రంలో, దారంపా వెళ్తూ ఉంటే వాటిని చూసి ఆహా అనే విధంగా నేను కన్స్ట్రక్షన్ చేశానని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఎలా చెప్తారు? మెడికల్ కాలేజీలు 11 మెడికల్ కాలేజీలు వీడు ఎక్కడ కట్టాడో, ఎవరు ఈడు పరిపాలనలో డాక్టరేట్గా ఎవరు తీసుకున్నారో, డాక్టర్ అయ్యి ఒక పట్టా తీసుకున్నా ఒక డాక్టర్ని చూపించమని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. వీడు బొందపడా ఎక్కడండి 17 మెడికల్ కాలేజీలు పునాదులు లేపి మొత్తం దిగమింగేసి భూబకాసురులాగా 17 మెడికల్ కాలేజీలు ఎన్ని కోట్లు గడించాడో వాటి పేరు చెప్పి ఎంత డబ్బు గణించి మింగేశాడనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. కనీసం మెడికల్ కాలేజీ కడతాం కాదు, మెడికల్ సీట్ ఇచ్చి మెడికల్లో డిప్లొమా పొంది మెడికల్ సీట్ తీసుకున్నాడు ఎవరినైనా వచ్చి నిలబెట్టమని చెప్పండి. అంత దుర్మార్గుడు. అసలు ఎక్కడ పునాదులు కట్టినవి కూడా అలా వదిలేసి ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయండి. మీరే చూసుకోండి, మీడియా మిత్రులకు తెలియకోకుండా ఏముంటుంది చెప్పండి. మరి ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ చేస్తానని అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, అది ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మేము లాక్కుంటాం ఖచ్చితంగా చెప్తున్నాం అని అంటున్నాడు. అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడండి? అసలు వీడు వస్తేనే కదా జగన్మోహన్ రెడ్డే భూస్థాపితం అయిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు, అక్కడ ఏం స్కాములు జరగట్లేదు, సురక్షితమైన పరిపాలన జరుగుతుంది, లాండ్ ఆర్డర్తో ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఈడు అంటున్నాడు నిన్న ప్రెస్ మీట్లో, శనక్కాయలు బెల్లం అమ్ముతున్నారంట. గవర్నమెంట్కి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా శనక్కాయలు బెల్లం అమ్ముతున్నారంట. శనక్కాయలు అంటాం కూడా వీడు బొందకు రాదు. వీడు మళ్ళీ ప్రెస్ మీట్, సరే ప్రెస్ మీట్ ఇచ్చాడు, ప్రెస్ మీట్లో వీడు ఒక్కడే కుర్చీలో కూర్చుంటున్నాడు, మీడియా మిత్రులేరు ఎదురుకుండా. ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు వీడు ఒక్కడే అదే కుర్చీని పదే చూపిస్తున్నాడు. వీడు ఒక్కడే కూర్చొని ఫోన్ ముందు పెట్టుకొని ఆడి వీడియోలు ఆడే తీసుకొని పబ్లిక్ ప్రెస్ మీట్ అని చెప్పేసి నిజంగా ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళని కూడా చూపించాలిగా, మీడియా మిత్రులను కూడా చూపించాలిగా. వీడు ప్రెస్ మీట్ లేదు, వీడి దేవసం లేదు, ఆడి వీడియోలు ఆడే తీసుకొని ప్రెస్ మీట్ ఎత్తున్నట్టుగా ప్రజలకు చూపించి మబ్బు పెడుతున్నాడు, మబ్బు పెట్టి మాయ చేస్తున్నాడు. అది